కథలు 6వ అధ్యాయము. ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇజ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను తూర్పున నుండు వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనినైనా గాని ఇజ్రాయేలీలకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇజ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఇలాగు ప్రకటించెను: ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చితిని. ఐగుప్తీయుల చేతిలో నుండి, మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తొలివేసి వారి దేశమును మీకిచ్చితిని. మీ దేవుడనైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడైన యెహోషువకును కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడైయుందును గనక ఒక మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకు మీ అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయుమని అతనితో చెప్పెను. అతడలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కోనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా, యెహోవా ఇందుకే గదా
నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అబ్రియెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. మరియు ఆ రాతి అందే యెహోవా, నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండకొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించుమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేసెను. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగొట్టబడి ఉండెను. దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠము మీద ఆ 2వ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకొనిరి. కాబట్టి ఆ ఊరు వారు, నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యెహోషువతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలు పక్షముగా వాదింతురా, మీరు వాని రక్షించుదురా, వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను, ఎవడో వాని బలిపీఠమును విరగగొట్టెను గనుక వాడు దేవతయైనందున తన పక్షమున తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠమును విరగగొట్టినందున అతనితో బయలు నిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలును పేరు పెట్టెను. మిద్యానీయులందరును అమాలేకీయులందరును తూర్పు వారందరును వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబియెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలును, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారికి ఎదుర్కొనుటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమును గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదమని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోనీని, నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను.